నమస్తే మేడం. నమస్తే. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన అందరికీ తెలుసు, చాలా మంది కూడా. అయితే పవన్ కళ్యాణ్ గారు మిగతా కొంతమంది అమిత్ షా గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి ఒక మాట అన్నారు. అది పెద్ద కాంట్రవర్సీ అవుతుంది ఇప్పుడు. అంటే కళ్యాణ్ గారు కూడా దీనికి రియాక్ట్ అయ్యారు, నేనెందుకు అట్లా చేస్తా అని చెప్పేసి. సో మీరు ఏం చెప్తారు ఈ ఇష్యూ పైన? చూడండి, ఎవరినన్నా కలవడానికి పోతే అది ఊరికేనే నిందలు వేయొద్దు. అసలు వెళ్ళారో లేదో అక్కడ మనకు తెలియదు. జగన్ని అరెస్ట్ చేయడానికి వీళ్ళు పెద్ద ప్లాన్లో అక్కడ అమిత్ షాని కలిసి అరెస్ట్ చేయడం కోసము వీళ్ళు మాట్లాడడానికి వెళ్ళారని చెప్పేసి చెప్పాడని చెప్తున్నారు కదా. ఎంతసేపు పాపము వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే, వాళ్ళు ఇప్పుడు పార్టీలో ఉన్నారయ్యా. టీడీపీ పార్టీలో అధికారంలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి కలిసే హక్కు ఉంది. ప్రధానమంత్రిని కలవచ్చు, ఎవరినైనా కలవచ్చు. కానీ కలవడానికి వెళ్తున్నారు అంటే, కలిశారు అంటే ఇప్పుడు అదే టాపిక్ తీసుకుంటారా? జగన్ అన్న అరెస్ట్ చేయడానికి ఆయనను అరెస్ట్ చేయాలి అని మాట్లాడడానికి వెళ్ళారని చెప్పేసి మాట్లాడాలని చెప్తున్నారు కదా. తప్పు ఇది. అంటే కలిశారు, ఎందుకు కలిసారో తెలియదు, అసలు నిజంగా కలిసారా లేదో కూడా తెలియనప్పుడు ఎందుకు అనాలి అని చెప్పేసి అనకూడదు. ఇప్పుడు నిన్న కూడా ఒక విషయము అధికారంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారయ్యా. అధికారంలో ఉంటే ఎనీ టైం ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. కానీ అమిత్ షా దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆయనకి మేము జగన్ని అరెస్ట్ చేస్తున్నామని ఆయన హెల్ప్ తీసుకోవడం దానికి వెళ్ళారని చెప్పి ఈయన మాట్లాడుతున్నాడు కదా. చాలా ఇది దారుణము. ఎందుకంటే వాళ్ళు ఎందుకోసం వెళ్ళారా లేదా అని చెప్పేసి ఫస్ట్ ఎందుకు వెళ్ళారని చెప్పి, ఒకవేళ వెళ్తే ఏ పని గురించి వెళ్ళారు, వాళ్ళు దేని గురించి వెళ్ళారు, అది తెలుసుకొని మనం మాట్లాడాలి. అవునమ్మా, ఇప్పుడు 2 years ఉంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఎలక్షన్ వస్తాయి కాబట్టి వీళ్ళు అభివృద్ధి కోసము ఏదో రాష్ట్రాన్ని బాగు చేయాలని వీళ్ళు ఇచ్చిన పథకాల గురించి ఏదో మాట్లాడడానికి వెళ్ళి ఉండొచ్చు కదా. దానికోసమే ప్రత్యేకంగా వెళ్ళారని ఈయన ఎలా మాట్లాడతాడు? మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ ఏదో పెట్టినట్టున్నాడుగా, పెట్టి నా మాటలు నేను వాపస్ తీసుకుంటాను, తొక్కలోది మాట్లాడతారు, నోరు జారుతారు. మళ్ళీ అంతా తెలిసిన తర్వాత, మొత్తం అంతా వైరల్ అయిన తర్వాత నా మాటలు నేను వాపస్ తీసుకుంటానంటే ఎంతసేపు జగనన్న మీద ఏడవటమేనా? ఎంతసేపు ఆయన మీద ఏడవటమేనా? ఆయనను తిట్టడమేనా? ఇంకేం పని లేదా జనాలకి? ఎందుకంటే ఆయన చిరునవ్వు నవ్వుతున్నాడని చెప్పేసి మీరు ఇంత ఆడుకుంటున్నారు కదా. రేపు పొద్దున 2029లో అదే చిరునవ్వు ఒక బుల్లెట్ లాగా దూసుకొస్తుంది, సింహంలాగా దూసుకొస్తాడు. చూద్దాము. ఎవరైనా సరే మనం తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ మీద కానీ వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి బోల్డ్ అన్ని పనులు ఉంటాయి. వాళ్ళు పథకాల కోసమో దేనికోసమో మాట్లాడడానికి కలవడానికి ప్రతి ఒక్కరు వెళ్తారయ్యా. వెళ్తే ఇలా మాట్లాడుకోవడం చాలా తప్పు, దారుణము. ఇంతవరకు పులి స్టాప్ పెడితే బాగుంటుంది. మళ్ళీ జగనన్నని అరెస్ట్ చేయండి, అది అరెస్ట్, ఆయనకు ఎందుకు అవసరమా ఇది? ముందు నేను అరెస్ట్ చేయండి. జగనన్న గురించి తప్పుగా మాట్లాడి, తెలుసుకోకుండా మాట్లాడి, ఇట్లా పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆ పని మీ గురించే వెళ్ళారని చెప్పడం తప్పు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో పోతుంది, బాగా వైరల్ అవుతుంది కదా. అందుకని ఈయనను అరెస్ట్ చేయండి. ఈయనను ఎందుకు వదులుతారు? వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? అందుకే నాకు ఇష్టం ఉండదు. ఇలాగా మనము తెలుసుకొని మాట్లాడాలి ఏదైనా సరే. ఈరోజు వాళ్ళు ఇంతసేపు ఈ 3 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి, ఆయనను అరెస్ట్ చేయాలంటే ఎనీ టైంలో ఏ టైంలోనే అరెస్ట్ చేయొచ్చు. ఆయన సలహా తీసుకొని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికోసమే వెళ్ళారని చెప్పి ఈయన చెప్పడం కూడా తప్పు అని చెప్తున్నాను. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.